వేస్తే ఓడిపోయింది అనేది నాకు తెలుసు. నేను ఎందుకు అంటున్నా అంటే ఈ మాట, ప్యానల్లో ఉన్నటువంటి వారు మీతో పాటు అందరికంటే రోజా గారు నాకు అత్యంత సన్నిహితం. నేను రోజా గారితో కూడా నడిచిన వ్యక్తిని, గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఆమె కోసం పనిచేసినటువంటి వ్యక్తిని. ఆమె వ్యవహారం, ఆమె హావభావాలు, ఆమె పరిస్థితులు అన్నీ నాకు క్షుణ్ణంగా తెలుసు. మీరు మాట్లాడుతున్నారు ఈరోజు ఇచ్చేవాడికైనా సిగ్గుండాలా, తీసుకునేవాడికైనా సిగ్గుండాలా. నేను అడుగుతున్నా, మీకు సిగ్గు చరము ఉంటే గత 5 సంవత్సరాలలో వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఎంత డబ్బులు సంపాదించారు, ఎన్ని దర్శనాలు చేసుకున్నారు, అవన్నీ బయట పెడతామా? బయట పెట్టమంటారా? ఒకటి, మీరు ఆడుతాం ఆంధ్ర అని చెప్పి దాంట్లో ఆటగాళ్లే లేరండి. వర్మ గారు, ఆడుదాం ఆంధ్రాలో ఆటగాడే లేరు. ఆటగాడు ఈమె, అన్ని ఈమె. 100 కోట్లు ఆల్రెడీ రెడీ అయింది. ఈమె కూడా ఏది అదేనండి, రెడీ అయ్యిందని ఎప్పుడు చెప్తున్నారు మీరు? ఎలక్షన్ ముందు నుంచి చెప్తున్నారు. దగ్గరలోనే ఉంది. అన్ని జరుగుతాయి. అప్పుడు తెలుస్తుంది, అప్పుడు మాట్లాడాలి ఇదే మాట. చేసిన దానికన్నా సిగ్గుండాలి, దోసిన వారికన్నా సిగ్గుండాలి, ఆటగాడా లేకున్నా ఆడించిన వాళ్ళకన్నా సిగ్గుండాలి, 100 కోట్లు దోసిన వాళ్ళకన్నా సిగ్గుండాలా అని చెప్పి అప్పుడు మాట్లాడుతున్నారు. అసలు బడ్జెట్టే 100 కోట్లు అని వాళ్ళు అంటారు, మీరు 100 కోట్లు అంటారు. ఏది నమ్మాలో, ఏది అబద్ధమో, ఏది నిజమో అర్థం కాదు. అన్ని బయట వస్తాయి వర్మ గారు. నేను ఏదైతే చెప్తున్నానో ప్రతి ఒక్కటి గత 10 రోజుల ముందు ఒక డిబేట్ లో చెప్పా. ఇదే డిబేట్ లో, మన ఛానల్ డిబేట్ లోనే చెప్పా. ఒక్కొక్కటి వస్తా ఉందని. మొన్ననే ఒకటి వచ్చింది, ఓపెన్ అయింది. ఇంకా ఓపెన్ అవుతాయి. ఏం ఓపెన్ అయింది మొన్న? ఏం ఓపెన్ అయిందండి మొన్న? అన్ని ఇప్పుడు మొన్న చాలా వెంకటేశ్వర స్వామి వస్త్రాలు ఎవరైతే విఐపీలు వస్తారో విఐపీలకు కప్పేటువంటి వస్త్రాలలో కూడా 600 రూపాయల వస్త్రాన్ని 1350 రూపాయలతో వీళ్ళు కొనుగోలు చేసి కుంభకోణం చేశారు కదా. అది కూడా ఓపెన్ అయింది. రేపు ఎల్లుండో ఈరోజు 1 మ్యాన్ కమిటీ స్టార్ట్ అయింది. అవును సురేంద్ర నాయుడు గారు, ఏంటి ఇప్పుడు స్వామివారికి కప్పే అది వస్త్రాలు ఉన్నాయి కదా, ఆ వస్త్రాలు లేవంటారేంటి? స్టాక్ లేదంటారు. నేను తిరుపతిలోనే ఉన్నాను. లేవా ఇప్పుడు వస్త్రాలు? లేవా అవి? ఇప్పుడు స్టాక్ లేవంటే అదేం చేశారంటే, ఇప్పుడు మనకు 650 రూపాయలు అది కోయంబత్తూరు నుండి ఒక 2 ప్రాంతాల నుండి. ఏది అది వస్త్రం అంటే? సాలువా అంతేనా? అవును సార్, అవును సాలు. కండువాలు మామూలుగా కండువా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఆశీర్వచనం అనేది, అదే ఆశీర్వచనం నాగమండపంలో ఆశీర్వచనానికి ఆశీర్వచనం వచ్చిన వాళ్ళకి విఐపీలు వస్తారు, వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తారు. స్వాములు వచ్చి ఆశీర్వదించి సాలువ కప్పుతారు. అది మేల్ షాట్ వస్త్రం 650 రూపాయలతో లాభాపేక్ష లేకుండా సప్లై చేసేవాళ్ళు. అది టికెటే కదండి, అది పేమెంటే కదా. పేమెంట్ అంటే 650 రూపాయలు లడ్డు స్వాములు అన్ని కలిపి 3000. ఆ 3000 గతంలో సుబ్బారెడ్డి గారు కూర్చొని టీవీ ముందరేసుకొని వై 3000, 5000, 10,000 అని సందర్భాలు కూడా మనం చూసాం. కానీ అది ఏం చేశారంటే, కొనేది వెంకటేశ్వర స్వామికి కొనేది దేవస్థానం 650 రూపాయలు వర్మ గారు. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక దాన్ని 1650 రూపాయలు. సరేలేండి, ఓకే. ఇప్పుడు వస్త్రాలు ఏమున్నది, అంతకంటే పెద్ద జరుగుతుంది, బయట వస్తున్నాయి. ఓకే. వర్మ గారు, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. పెద్దవాళ్ళు చెప్తారు కదా సామెత, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. కాబట్టి వీళ్ళ కాన్ఫిడెన్స్ అన్ని. ఎందుకంటే ఈరోజు పార్టీ ఉనికి కోల్పోతా ఉంది. పార్టీ ఉనికి కోల్పోయేటప్పుడు కార్యకర్తలకి వాళ్ళకంతా మనోధైర్యాన్ని ఇవ్వాలంటే ఏం చేయాలా? ఏదో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచాలా. మనం చూసాం కదా ఎన్నికలకు ముందు కూడా సిద్ధం సభలు పెట్టి వైనాట్ 175 అన్నారు కాబట్టి వాళ్ళకి ఏజెంట్లు కూర్చున్నారు. వైనాట్ 175 అనకుండా ఉంటే ఏజెంట్లు కూడా ఉండరు. కాబట్టి కొంతమంది అంటారు, వర్మ గారు ఇంతకుముందు మొన్న డిబేట్ లో కూడా ఒక వ్యక్తి, విశ్లేషకుడి పాత్ర పోషించే ఒక వ్యక్తి అన్నాడు, సురేంద్ర నాయుడు గారు పెద్దగా మాట్లాడతాడు, గత జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో ఊరు వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చాడు అనేసి. వాళ్ళకి చెప్తున్నా నేను, ఈడు ఎవరికి భయపడే రకం కాదు. 16 కేసులున్నాయి, 16 కేసులున్నాయి వర్మ గారు, 16 కేసులున్నాయి. దమ్ముగా నిలబడ్డ మగాడీయుడు, దమ్ముగా నిలబడ్డాడు. 16 కేసులు పెట్టుకొని కూడా వీడు ఎవరికి భయపడే రకం కాదు.
భయపెట్టే రకం వీడు. ఆ విశ్లేషకుడికి చెప్తున్నా, వీడు భయపెట్టే రకం కానీ భయపడే రకం కాదు. ఒక్కరోజు ఈ రోజు చనిపోతే వర్మ గారు, ఈ రోజు చనిపోతే రేపటికి 2 అవుతుంది. అంతేగాని ప్రాణానికో లేకపోతే భయపడడానికో లేకపోతే లోపల పోవడానికో భయపడే రకం కాదు ఓట్ల సురేంద్ర నాయుడు అని చెప్పి ఆ విశ్లేషకుడు తెచ్చుకోవాలా. నోరు ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ కుదరదు. ఒకటి ఇందాక మా సోదరుడు శ్రీకాంత్ చాలా చక్కగా చెప్పాడు. నాకు కూడా, ఎందుకంటే శ్రీకాంత్ అంటే చాలా ఇష్టం. మంచిగా మాట్లాడతాడు, ఉన్నింది ఉన్నట్టు మాట్లాడతాడు. కానీ కొన్ని సందర్భాలలో పాపం పార్టీ లైన్ కదా, పార్టీ లైన్ మాట్లాడకపోతే శ్రీకాంత్కి ఇబ్బంది కాబట్టి పార్టీ లైన్ మాట్లాడతాడు. నేను అందుకే అడుగుతున్నా, మేము ఏది కూడా డీవియేషన్ పోవటంలా. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం రాజధాని, అదేవిధంగా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ కానీ, ప్రతి ఊరుకు రోడ్డు కనెక్షన్ కానీ, ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తూచా తప్పకుండా నెరవేరుస్తూ ముందుకు పోతున్నాం. కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఓకే అండి, ఓకే 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 నల్ల శ్రీనివాస్ గారు, నల్ల శ్రీనివాస్ గారు ఓకే ఇస్తారండి, మళ్ళీ మాట్లాడదు కానీ మీరు అప్పుడే ఫైనల్ ఎందుకు, ఇంకా ఉంది. ఫైనల్ గా నేనేమంటానంటే